hello, hi, welcome back to Unofficial Stewards. వెల్కమ్ బ్యాక్. మళ్ళీ వెల్కమ్ బ్యాక్ లేదా వాట్ ఇస్ Welcome back. Last week ఒకటి చేసాం, అంటే లాస్ట్ వీక్ ఇన్ ద సెన్స్ 2 weeks back. This is అంతే Formula 1 every 7 days or 14 days కదా. We are already on track, so we are back. ఎనీవేస్ ఫస్ట్ రేస్ ఆఫ్ ద సీజన్ మన టెస్టింగ్ అయిపోయింది, ప్రాక్టీస్ అయిపోయింది, అంతా అయిపోయింది. ఎవడు ఎక్కడ ఉన్నాడో తెలిసిపోయింది, ఎవరు బాధలు ఉన్నారు, ఎవరు హ్యాపీగా ఉన్నారు. ద రియల్ పారామీటర్స్ మనం మాట్లాడుకోవచ్చు. ద రియల్ రేసింగ్ ఎలా వచ్చింది, హౌ ఎక్సైటింగ్ ఇస్ ద న్యూ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని మాట్లాడుకోవచ్చు. ఎక్కువసేపు సాగదీయద్దు, మనం స్టార్ట్ చేద్దాం. డైరెక్ట్ డైవ్ ఇన్. ప్రాక్టీస్ చెప్తావా? నువ్వు చూసావా ఏమైనా ప్రాక్టీస్? ఓన్లీ రిజల్ట్స్ చూసాను నేను. ఓకే, సో ప్రాక్టీస్ అంటే ఏం లేదు. సో FP1 మళ్ళీ చెప్తున్నాను ఫర్ ద న్యూ వ్యూవర్స్ ఆర్ ఎవరన్నా, ఎప్పుడన్నా ఈ రేసే కాదు, ఏ రేస్ అన్నా FP1 FP2 ఆర్ డమ్మీ. సో నీకు ఏంటంటే వాళ్ళకి ఎవ్రీ కార్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళినప్పుడు కంప్లీట్ గా పార్ట్స్ అన్ని తీసేస్తారు, మళ్ళీ వాళ్ళు అసెంబుల్ చేసుకుంటారు. సో కార్ రన్నింగ్ అవుతుందా లేదా చూసుకుంటారు. అండ్ దే విల్ ట్రై న్యూ సెటప్స్, న్యూ ట్రాక్స్ కదా. సో కొంతమంది పెట్రోల్ మైలేజ్ చెక్ చేస్తారు, కొంతమంది ఏరో చెక్ చేస్తారు, కొంతమంది టైర్ చెక్ చేస్తారు. సో ఎవడు ఏం చెక్ చేస్తున్నాడో ఎవరికి తెలియదు. సో FP1 FP2 ఆర్ డమ్మీ. FP3 మాత్రం దే విల్ ట్రై రేస్ పేస్ అండ్ క్వాలి పేస్. సో FP3 ని కొంచెం మనం సీరియస్ గా కన్సిడర్ చేసుకోవచ్చు. అది 100% కాదు, కొంతవరకు యూ కెన్ కన్సిడర్. సో బ్రీఫింగ్ ఆఫ్ FP1 FP2 FP3. సో దీని గురించి పెద్దగా మాట్లాడుకున్నా ఏం లేదు. FP1 లో లెక్లర్క్ వచ్చాడు, FP3 లో మళ్ళీ లెక్లర్క్ వచ్చాడు. అండ్ మర్సిడీస్ శాండ్ బ్యాగింగ్ చేస్తుందని LKG ఆ బ్యాగ్స్ ఇందాకే తీసారులే, రేస్ టైమ్ లో తీసారు మెర్సిడీస్. క్వాలి బ్యాగ్ తీయడం కాదు, ఎక్స్ట్రా కొంత ఫ్యూల్ కూడా తీస్తారని టాక్. జెట్ స్పీడ్ వెళ్ళిపోయింది అది. అది కాదు, ఫస్ట్ ఇది మన క్వాలి ప్రాక్టీస్ అయిపోతే క్వాలి గురించి మాట్లాడక ముందు ఐ వాంట్ టు కంగ్రాచులేట్ FIA ఫర్ మేకింగ్ ద కార్ స్లోవర్ దిస్ ఇయర్. లాస్ట్ ఇయర్ పోల్ పొజిషన్ 1 minute 15 seconds ఉంటే ఇయర్ 1 minute 19 seconds ఉంది. అది బట్ క్రెడిట్స్ వేర్ ఇట్స్ డ్యూ. రేసింగ్ బాగుంది, అది అందులో మాట్లాడుతాం రేస్ లోని. బట్ ఇయర్ ద కార్స్ ఆర్ స్లోవర్. నువ్వు చూసావు కదా స్ట్రేట్ లోని, అరే అది ఏం రేసింగ్ రా. హాఫ్ రేస్ లో 320 నుంచి అలా పడిపోతుంది 280 260. నార్మల్ గా ఇయర్ రూల్స్ లో లైక్ చాలా మంది రూల్స్ గురించి వీడియోస్ చేశారు, అన్ని కాదు, హౌ ఇట్ ఇస్ ఇంప్లిమెంటెడ్ ఆన్ ట్రాక్ అన్నది మనం ఈ రోజు మాట్లాడుకోవచ్చురా. ఎందుకంటే ప్రాక్టీస్ సెషన్స్ అయిపోయి కదా, మనం క్వాలీలో చూసినప్పుడే, క్వాలీలో ఫస్ట్ Q1 ఉంది కదా, Q1 లో నాకు ఫస్ట్ అమేజ్ చేసింది ఏంటంటే ఆడి రా. ఫస్ట్ మనం క్వాలి గురించి కొట్టేద్దాం. ఇది ఎందుకు చెప్తున్నానో మనం మాట్లాడదాం. నువ్వు స్లో అవుతుంది అన్నావు కదా, ఐ విల్ కనెక్ట్ ఇట్. సో ఆడి ఎందుకంటే బీయింగ్ అ న్యూ టీమ్, నీకు ఎప్పుడన్నా నీ పొజిషన్స్ లాస్ట్ 1 or 2, సో ఇన్ బిట్వీన్ వచ్చావంటే నువ్వు ఆల్రెడీ చాలా ఎక్కువ అచీవ్ చేసేసావు. ఎందుకంటే కింద టీమ్స్ అన్ని ఎప్పటి నుంచో ఉన్నాయి, నువ్వు ఆల్రెడీ వాళ్ళు బ్రేక్ చేసి పైకి వెళ్ళావు. ఇది ఆడి అనేది టుక్ ఓవర్ సాబర్ కదా, క్యాడిలాక్ ఇస్ ప్రాపర్ న్యూ టీమ్. అవును, ఇట్ టుక్ ఓవర్ సాబర్ కానీ కంప్లీట్ టీమ్ కొత్తది. బేసిక్ గా ఆన్ పేపర్ ఇట్ బాట్ ఇట్, కానీ మొత్తం టీమ్ అంతా కాదు కదా, మొత్తం ది బిల్ట్ ఇట్ ఫ్రమ్ స్క్రాచ్. సో నేను దాన్ని కొత్తదానికనే కన్సిడర్ చేస్తున్నా. క్యాడిలాక్ అన్నది US, వాట్ ద కిలోమీటర్ అన్న టైప్, ఇంకా అది ఏం లేదు. వాళ్ళు ఎక్కడో ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు మనం దాని గురించి మాట్లాడుకోవద్దు, టైం వేస్ట్. దట్ ఈస్ లైక్ సంథింగ్ ఎల్స్. ఆడి మిడ్ ఫీల్డ్ రావడం, దట్ ఈస్ సర్ప్రైజింగ్. బాటలెటో బాగా చేశాడు, అక్కడ వరకు అది ఓకే. అండ్ నాకు ఎక్కడ కామెడీ అనిపించిందంటే, ల్యాబ్స్ లో మెక్లారెన్ ఇయర్ బిస్కెట్, ఇప్పుడైతే ఫ్రంట్ ఫీల్డ్ కాదు, మర్సిడీస్ ఆడు ఎక్కడో కొడుతున్నాడు. బట్ ఇది ఇప్పుడు దిస్ ఇస్ నాట్ ద ఫైనల్ పేస్ త్రూ అవుట్ ద సీజన్ అన్న ఎందుకంటే సెకండ్ హాఫ్ ఆఫ్ ద సీజన్ లో చాలా మారొచ్చు. ఆ రెండును. అండ్ దాంతో పాటు నేను ఎక్కడ షాక్ అయ్యానంటే, ఫెరారీ ఎప్పుడు 3rd 4th వస్తుంది, 1 2 రావట్లేదు ఏంటని షాక్ అయితే, అందరూ సాఫ్ట్స్ లో కొడితే మీడియంస్ లో 3 4 లో కొట్టారా. అక్కడ ఆరా ఫార్మింగ్ అయిపోయింది, ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. That was really good Q3. Q3 కి వెళ్ళక ముందే కదా సారీ Q1 లోనే కదా మన మ్యాక్స్ వెర్స్టాపెన్ సార్ బయటికి వెళ్ళిపోయారు. Of course not his fault, but అదేలే, మ్యాక్స్ వెర్స్టాపెన్ ఫాల్ట్ చేయడం అనేది అందరికీ తెలుసు.
అండ్ దట్ ఈస్ సో క్లియర్ రా. ఎండ్ ఆఫ్ స్ట్రైట్ బ్రేక్ చేశాడు, 1 బ్రేక్ బ్యాలెన్స్, 2 గేర్ ఇష్యూస్. ఈ రెండిట్లకి అరే ఇట్ కుడ్ హ్యావ్ బీన్ అ వర్స్ట్ అండ్ నాస్టీ క్రాష్ రా. రికవరీ చాలా బాగుంది. ఎందుకంటే బికాస్ ఇఫ్ యూ సీ దానికన్నా ముందు కిమి గాడికి అయింది కదా. సో కిమి కార్ వాజ్ టోటల్ అనొచ్చు మరి. అంటే బ్యాక్ ఎండ్ ఎగిరిపోయింది, ఫ్రంట్ లెఫ్ట్ ఎగిరిపోయింది, మొత్తం అంతా ఎగిరిపోయింది. అరే కానీ కిమి గాడు రావడానికి ఓన్లీ రీజన్ మ్యాక్స్ వెర్స్టాపెన్ రా. ఆడు క్రాష్ అయ్యి రెడ్ ఫ్లాగ్ తీసుకొని రాకపోతే నో వే కిమి క్వాలీలోకి రాడు, ఈ రోజు పోడియం మీద ఉండడు. 2 things పక్కా డామ్ షూర్. కార్ ఎంత ఫాస్ట్ గా ఉన్నా డ్రైవింగ్ ఇన్ క్లీన్ ఎయిర్ ఇస్ డిఫరెంట్ అండ్ డ్రైవింగ్ ఫ్రమ్ మిడ్ ఫీల్డ్ బ్యాక్ ఫీల్డ్ ఆ 22 లో స్టార్ట్ అయ్యాడు అండ్ నాట్ 20 కూడా. అదే కదా. సో బట్ మర్సిడీస్ ఓకే అమేజింగ్ జాబ్. అదే మెకానిక్స్ సూపర్. అంటే విత్ ఇన్ 15 minutes కార్ ఆ పొజిషన్ నుంచి టు బి వర్తీ ఆఫ్ క్వాలి ఇస్ రియలీ గుడ్. బట్ మ్యాక్స్ వెర్స్టాపెన్ వల్ల అయిందని అన్అఫిషియల్ గా మాట్లాడుతుంది. అన్అఫిషియల్ గా ఏంట్రా, అఫీషియల్ గానే ఎవరి వల్ల టైం వచ్చిందిరా. ఆడి కిమి యాంటనెల్లి టోటో వుల్ఫ్ ఇద్దరు ఈ ఫోటో దండ ఎదుగా దండం పెట్టుకుంటే చాలు. సో Q1 లో దట్ ఈస్ స్పెక్టాక్యులర్. సో మనం ఏంటి Q1 చూసి ఓకే ఫెరారీ సాఫ్ట్ వేస్తే ఏ రేంజ్ ఉంటుందని Q2 లో చూసాం. Q2 స్టార్ట్ అవ్వగానే ఇదేంటి వీళ్ళు ఇంకా స్లోగా వెళ్తున్నారు, ఫార్మేషన్ ల్యాప్లు అవుతున్నాయి అని చూసాను. లూయిస్ హామిల్టన్ గాడు ఒక ల్యాప్ వేసాడు, కాంప్రమైజ్ అయ్యాడు. ఇంకో ల్యాప్ వేసాడు, కాంప్రమైజ్ అయ్యాడు. బట్ ఐ థింక్ ఎందుకంటే 2-3 ల్యాప్స్ ఫాల్ట్స్ కాదు కానీ సమ్ సెటప్ ఏదో సెట్ అవ్వట్లేదు. అండ్ దాంతో పాటు మీడియంస్ బాగా వర్కౌట్ అయ్యారా. మీడియంస్ నుంచి ఐ థింక్ Q2 లో సాఫ్ట్స్ వచ్చారు కదా. మీడియంస్ బాగా వర్కౌట్ అయ్యాయి, సాఫ్ట్ అంత వర్కౌట్ అవ్వలేదు. అండ్ దాంతో పాటు ఫెరారీ హ్యాస్ సమ్ ఇష్యూస్, అవి వాళ్ళు సార్ట్ చేసుకోవడానికి ప్లాన్ ఉంది కానీ అది ఇప్పుడప్పుడే అవదని క్లారిటీ ఉంది. ఫెరారీ సాఫ్ట్ ఇప్పుడు చూడు మర్సిడీస్ వాళ్ళ ప్రాబ్లమ్స్ ఎంత. ఎందుకంటే ఐ థింక్ Q1 Q3 అండ్ Q2 లోని మర్సిడీస్ వాజ్ ద ఓన్లీ స్టేబుల్ టీమ్ అనిపిస్తుంది క్వాలీలోని. అంటే ఏ టైర్ వేసినా దే ఆర్ డూయింగ్ ఇట్ వెరీ గుడ్. టోటోగడ్ ఎక్స్ప్రెషన్ టోటోగడ్ మనం పోస్ట్ చేసాం. ఇప్పుడు మీరు ఎవరన్నా చూడకపోతే ఉంటది రీల్. ఎప్పుడన్నా మెర్సిడీస్ చిరపడుతుంది అన్నప్పుడు చూడండి, జస్ట్ స్లో మోషన్ గా ఇలా చూస్తాడు అంతే. తర్వాత ఇంకో షాకింగ్ థింగ్ ఏంటంటే రెడ్ బుల్ సెకండ్ సీట్ ఇస్ కర్స్డ్ అన్నారు. ఐజాక్ హెడ్జర్ గారు తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాడు రాడు. అదే Q2 లో కూడా క్రేజీ ల్యాప్స్ చేసాడు. అదే అండ్ ఇట్ వాస్ రియలీ గుడ్ వాచింగ్ అ సెకండ్ రెడ్ బుల్ కార్ ఆన్ ఇన్ Q3 at least. ఇదంతా ఓకే. ఫ్రంట్ ఫీల్డ్ ఓకే, బ్యాక్ ఒకటి అవుతుంది. ఆడు సైన్స్ ఏమైంది అసలు పార్టిసిపేట్ చేయలేదు. లేదు సైన్స్ ఇంజన్ ఇష్యూ, స్ట్రోల్ కూడా ఇంజన్ ఇష్యూ, ఇద్దరివి. ఎవడు మన ఈడ్ గురించి ఫ్రాంకో కాలపింటో గురించి మాట్లాడుతున్నాం కదా. కాలపింటో ఫ్రాంకో కాలపింటో ఆడు ఎంత స్లోగా వెళ్ళాడంటే రా క్వాలీలో. ఆడు ఎన్ని ఫాస్ట్ ల్యాప్లు వేసినా లాస్ట్ నుంచి పైకి కూడా రావట్లేదురా ఆడుకున్నా. కానీ కోలపింటో ఈ రోజు టాప్, అదే అందరికన్నా హైయెస్ట్ టాప్ 344 వెళ్ళిందిరా. కార్స్ ఆర్ స్లో బట్ 344 ఇస్ లైక్ సంథింగ్ ఎల్స్. అదే అంటే కంపేర్ టు అదర్ టాప్ టీమ్ 244 కొట్టాడంటే ఇప్పుడు నువ్వు చెప్పే పాయింట్ ఇస్ నాట్ వెల్, దిస్ ఇస్ ద గోట్. అరే అంటే కార్ వెళ్తుంది, అది డ్రైవింగ్ రాలేదని అర్థం కదా క్వాలీలో. ఏమోరా నాకైతే ఓన్లీ ఆ టీమ్ లో పియర్ గ్యాస్లీ ఒక్కడే కనిపిస్తాడు. ఇది ఎప్పుడు నాకు కనిపించాడు. నాకు ఫ్లావియో కనిపిస్తాడు. ఆడ్ హీస్ ద న్యూ గంతరాడు. ఫ్లావియో ఇస్ గుడ్. అరే Q3 లో మాట్లాడడానికి బోల్డ్ ఉన్నాయి. Q2 లో ఇంకొకటి ఉండిపోయింది. Q2 లో నేను ఎక్కడ షాక్ అయ్యానంటే బార్టలెటో గాడు ఉంటాడు కదా, ఆడిని P10 పట్టుకొచ్చాడు రా. రైట్, P10 పట్టుకొచ్చి పిట్ లోకి వెళ్ళినప్పుడు పిట్ లైన్ లో అయిపోయింది కారు. అవును మన అరవింద్ గడ్ బుద్ధపడింది కదా కార్ని. అరవింద్ అంటే దరిద్రం ఏంటంటే హీఈస్ క్వాలిఫైడ్ ఫర్ Q3 కానీ ఆగిపోవడం వల్ల హీఈస్ నాట్ ఎలిజిబుల్ టు డ్రైవ్. అందుకు P10 తో స్టార్ట్ అయ్యాడు. అయినా మ్యాక్స్ లేకపోవడం వల్ల వచ్చాడు Q3. మ్యాక్స్ ఎందుకు లేడు,
ఆడి కార్ బాగాలేదు కాబట్టి. సో ప్రాబ్లం ఏమవుతుంది, చేంజ్ యువర్ ఎఫింగ్ కార్ అంతే. సో యా Q2 కూడా అంటే Q3 స్టార్ట్ చేయి. చెప్పు. రెడ్ బుల్ కూడా నాకు అట్లీస్ట్ సెకండ్ రెడ్ బుల్ టీమ్ ఏంటి దాని పేరు, షుగర్ ఫ్రీ. ఆ టీం కూడా లాస్ట్ ఇయర్ కన్నా ఇట్ ఇస్ పర్ఫార్మింగ్ రియలీ గుడ్ అట్లీస్ట్ ఈ వీకెండ్ అయితే. మరి టీమ్ డ్రైవర్స్ కూడా ఆ కార్ కి బాగా అడాప్ట్ అయ్యారు. అదే కదా, ఇట్స్ గుడ్. అరే సిస్టర్ టీమ్ ఇస్ పర్ఫార్మింగ్ బెటర్ దాన్ పేరెంట్ టీమ్ రా. రైట్. ఇప్పుడు నువ్వు పాయింట్స్ కూడా చూసుకుంటే నాకు తెలిసి రెండు టీమ్స్ కి ఈక్వల్ గా ఉండి ఉంటాయి. అదే డౌట్ అయిపోయాడు కదా, ఎందుకంటే P6 ఉన్నాడు. Might be. Now coming to the biggest joke of Q3. Kimi and Nelly కార్లో డక్ట్స్ తీయడం మర్చిపోయారు మెకానిక్స్. అరే దిస్ ఇస్ కాన్స్పిరసీ అంటారు కానీ రా, ఒకటి తీయడం మర్చిపోతే దట్ ఈస్ మిస్టేక్ ఆఫ్ అ మెకానిక్. రెండు తీయడం మర్చిపోవడం ఏంట్రా? అరే మళ్ళీ దానికి నియాన్ పెయింట్ చేశారు రా తీయడం మర్చిపోకుండా అని. ద పర్పస్ ఆఫ్ నియాన్ పెయింట్ ఏంటి? అది నీ కళ్ళకి కనిపిస్తుంది, మర్చిపోవు, కాషియస్ గా ఉంటావు అని. నేను ఫస్ట్ ఏమనుకున్నాను, సర్లే ఇట్స్ పార్ట్ ఆఫ్ ద కార్ ఏమో అనుకున్నాను, ఎందుకంటే ఈ కామెంటేటర్స్ అప్పుడు ఏం చెప్పలేదు. సెకండ్ టైం జార్జ్ కార్ చూపించినప్పుడు ఆడ కార్ లో కనిపించట్లేదు. అప్పుడు నాకు వెలిగింది, ఓహో ఇది వన్ ఆఫ్ ద కూలింగ్ డక్ట్స్ అని. అప్పుడు కామెంటేటర్స్ చెప్పాడు అది తీయడం మర్చిపోయారు. అది తీయడం మర్చిపోవడం ఓకే, అంత పెద్ద రోడ్ లో అది కనిపించలేదు ల్యాండో నోరిస్ గాడికి. అరే ఆడికి డ్రైవింగ్ వస్తే కదా కనిపించడానికి. ఒరే నీ బట్టి ఎవడికి రాదరా డ్రైవింగ్? అరే లేదురా, నోరిస్ గడికి రాదు, జస్ట్ ఫ్లూక్. ఆస్కార్ పియాస్ట్రీ గాడి దగ్గర వైరల్ లాగేశారు కాబట్టి ఇది విన్ అయ్యాడు రా. 2020 ఆడి దగ్గర ఛాంపియన్షిప్ ఎలా లేపేశారు, 25 దగ్గర ఛాంపియన్షిప్ అలాగే లేపారు. అరే అట్లీస్ట్ అంటే ఇట్స్ నాట్ లైక్ కి అప్పుడే పడింది ల్యాండో నారిస్, అప్పుడే దాని మీద అంత ఫాస్ట్ ఆల్రెడీ అవాయిడ్ చేసుకొని వెళ్ళాడు. చాలా మంది అవాయిడ్ చేశాడు దాన్ని. అది కాకుండా టీమ్ లో కూడా చెప్తారు కదా, అట్లీస్ట్ ఇంకో ట్రాక్ మీద డర్బీ ఉంది, నువ్వు పక్కెళ్ళి అంటే ప్రైవేట్ సైడ్ ఏదో చెప్తారు, అది చెప్పలేదు, వీడు చూసుకోలేదు. అంటే ఆఫ్ కోర్స్ దే హావ్ టు డు a lot of things on the steering wheel, but అంటే ఏం చేస్తాడు రాడు అక్కడ. ఆ బ్యాటరీ మ్యాచ్ చేయడం ఎవరికి రావట్లేదు రా సరిగ్గా. అది ఎప్పుడు పోతుంది, ఎప్పుడు చార్జ్ అవుతుంది, ఎప్పుడు డిప్లో అవుతుంది, ఎవరికి తెలియట్లేదు సరిగ్గా. ఇంకేమైనా ఉందా మనకి? సో ఇదే ఫైనల్ అదే రేస్ దగ్గరకు వచ్చేసరికి మన క్వాలీలో అదే క్వాలీలోనే టాప్ ప్లేసెస్ కి వచ్చేసరికి చెప్తున్నాం. మర్సిడీస్ స్పేస్ 0.8 స్టాక్ అయిపోయాడు. ఎక్కడ ఉంది 0.6 నాకు తెలియట్లేదు అంటే పర్ సెక్టర్ 0.2 సెకండ్స్ ఫాస్ట్ ఉన్నారు. అరే ఫెరారీ ఇస్ కాంపిటేటివ్ బట్ మర్సిడీస్ స్టాండర్డ్. దానికి ఫస్ట్ టాప్ దాంట్లో అది ఆల్రెడీ స్టాండ్ అయిపోయింది. సో వీళ్ళు ఏమైనా చేంజ్ చేసినా, రెగ్యులేషన్స్ లో వాళ్ళు ఏమైనా ఇల్లీగల్ అని డిక్లేర్ చేసినా చేంజ్ అవ్వచ్చేమో, కానీ ఆల్రెడీ ఇల్లీగల్ అని సాగొడుతున్నారు. సంథింగ్ ఏదో తేడా చేశారు వీళ్ళని. కానీ జార్జ్ రసెల్ గారు ఫస్ట్ టైం ఒక సెన్సిబుల్ గా పాయింట్ మాట్లాడి, నాది ఇంజన్ ఇల్లీగల్ అయితే మెక్లారెన్ కూడా స్పీడ్ గా వెళ్ళాలి కదా, అది ఎందుకు వెళ్ళట్లేదు అని అడిగారు. మెక్లారెన్ వెళ్ళాలి, ఐ థింక్ విలియమ్స్ కూడా వెళ్ళాలి, రైట్. సో దట్స్ అ వ్యాలిడ్ పాయింట్. బట్ స్టిల్ వీళ్ళు ఏదో చేశారు, అది ఏం చేశారో మనకు తెలియదు. ఇఫ్ ఇట్ ఈస్ లీగల్ గుడ్, ఇల్లీగల్ అయితే వీళ్ళ పని అయిపోద్ది, బట్ కొత్త ఇన్నోవేషన్ వస్తుంది అంతే. అరే ఈవెన్ లైక్ FIA ఇస్ నాట్ క్లియర్ అబౌట్ ద రూల్స్. ఇప్పుడు మన ఇండియన్ గవర్నమెంట్ లాగా అయిపోయింది, అది ఎవడో ప్రెషర్ పెడితే రూల్స్ మార్చడం, లేదు మేము మార్చాం, ఆ ఓవర్టేక్ మధ్యలో తీస్తారు మళ్ళీ పెట్టారు, ఆ ఇంజిన్ కంప్రెషన్ రేషియో మార్చారు మళ్ళీ మార్చలేదు. అరే అంటే వాళ్ళు ఇంకొక స్టాండ్ తీసుకోలేదురా, రీస్ట్రక్చరింగ్ వాళ్ళ దగ్గర అవుతున్నట్టుంది, ఇంకా వాళ్ళకే క్లారిటీ లేదు. అదే కదా. బట్ నేను లాస్ట్ వీడియోలో చెప్పినట్టుగా వెన్ రెగ్యులేషన్స్ చేంజ్ వచ్చినప్పుడు మర్సిడీ అవుట్ పర్ఫార్మ్స్ ఎవ్రీబడి. మన లాస్ట్ ఎందుకు? ఇట్ ఇస్ బికాస్ ఆఫ్ బ్యాటరీ హైబ్రిడ్. ఓన్లీ ప్యూర్ ఇంజన్ తీసుకొస్తే మళ్ళీ ఫెరారీ లేవుస్తుంది. అరే హైబ్రిడ్ ఎలా దగ్గరే మర్సిడీ స్టార్ట్ అయిందిరా. అంటే బ్రాన్ జీపీ తీసేయండి, దట్ ఈస్ ఎక్స్క్లూడెడ్. బట్ స్టిల్ ఇట్స్ గుడ్ కాంపిటేటివ్ కార్. ఎక్కడో మన ప్రిడిక్షన్ కరెక్ట్ అయిపోద్దాం అనిపిస్తుంది, జార్జ్ రసెల్ పడతాడేమో అని. నీ సింపుల్ రా, డూ నథింగ్, ఈట్ 5 స్టార్, గెట్ యువర్ ఛాంపియన్షిప్ డన్.
ఈ రోజు కూడా మాట్లాడతాం అక్కడికి. క్వాలి లాస్ట్ లో ల్యాబ్స్ వేస్తున్నారా, ఎప్పుడైతే జార్జ్ రసెల్ ల్యాప్ 0.6 అబౌవ్ ఉంది, ఫస్ట్ 0.6 అబౌవ్ వచ్చాడు, దట్ ఈస్ డన్ విత్ ఇట్, లైక్ డీల్ డన్. అదేం అవ్వదు. స్టానిషింగ్ అసలు ఇంత పేస్ గ్యాప్ ఎలా వచ్చింది. పోనీ ఓకే ఆర్గ్యుమెంట్ ఉండొచ్చు, సింగిల్ పేస్ ల్యాబ్ అది ఫ్యూల్ తక్కువ ఉంటుంది, కోల్డ్ ఉంటాయి, అది వేరే టీమ్ కూడా చేయొచ్చు. నీ 0.6 సెకండ్స్ ఎలా వెళ్ళిపోతాం. క్వాలి సెట్టింగ్స్ సిమిలర్ గానే ఉంటాయి అందరివి, కార్ సెట్టింగ్స్ లోనే డిఫరెన్స్. అది మాత్రం. కానీ ఒకట్రా, మొత్తం ఏమనుకున్నారు నిన్న, మనం కూడా అదే అనుకుని ఉంటాం చాలా వరకు, మర్సిడీస్ క్లీన్ స్వీప్ అని. కానీ ఫెరారీ ఇస్ పుట్టింగ్ సమ్ ఫైట్. అదే కదా. సో ఎస్టర్డే ఎవరు అడిగినట్టున్నారు, ఐ థింక్ హామిల్టన్ ఎవరు లెక్లెర్క్ ఎవరిని అడిగారు, are you banking on your Ferrari starts because Ferrari start చాలా బాగుంది అంట. హామిల్టన్ కూడా అంత పట్టించుకోలేదు. కానీ అదే యూ కెనాట్ జస్ట్ నా స్టార్ట్ బాగుంటది అని రేపు మళ్ళీ దట్ ఈస్ నాట్ లూయిస్ ఆడలా చెప్పడం. కాకపోతే హామిల్టన్ యాటిట్యూడ్ లో కొంచెం డిఫరెన్స్ వచ్చింది. లాస్ట్ ఇయర్ అయితే ఇంకొక డిప్రెషన్ కానీ ఇప్పుడు లాస్ట్ ఇయర్ గేవ్ అప్, చేతులు ఎత్తేసాడు, క్లోజ్. ఇయర్ ఎందుకంటే ఈ దగ్గర డెవలప్ చేయించారు కదా, ఇద్దరు ఉన్నారు. ఎందుకంటే హామిల్టన్ అడిగారు కదా, వాట్ ఈస్ ద మర్సిడీస్ ఇంత ఎలా డెవలప్ అయిపోయింది అంటే, ఆడన్నాడు ఓకే డెవలప్ చేసుకున్నాం, మేము చేసుకున్నాం, కాకపోతే మాకు టైం పడుతుంది, ఆర్ యూ హావ్ టు ఫిగర్ అవుట్ థింగ్స్ హౌ టు గెట్ ద మోస్ట్ అవుట్ ఆఫ్ ద కార్. మనం మొత్తం అంతా ప్రాపర్ గా కరెక్ట్ గా తీయించలేకపోయాము, ఆల్ ఆఫ్ దట్. సో ఇంక లేట్ చేద్దు, మనం లెట్ స్టార్ట్ అబౌట్ ద రేస్ రా. రేస్ కన్నా ముందు మనం యూ వాంట్ టు గివ్ క్రెడిట్స్ టు ఫ్యూ పీపుల్, లేదా రేస్ తర్వాత విల్ గివ్ క్రెడిట్స్. సో రేస్, కమింగ్ టు రేస్, పేర్ ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే మర్సిడీస్ 100% విన్, ఫెరారీ రెడ్ బుల్ ఫైట్ చేసుకుంటాయేమో. అండ్ చాలా మంది ఏం షాక్ అవుతున్నారంటే, మ్యాక్స్ వెర్స్టాపెన్ P22 20లోనో స్టార్ట్ అవుతున్నాడు, పైకి ఫైట్ చేసుకుని వస్తాడంటే ఆడు ఆబ్వియస్ గా వస్తాడు రా. ఎందుకంటే కింద టీమ్స్ కార్లతో రెడ్ బుల్ ఎలా కంపేర్ చేస్తారు. అది అంటే ఓకే, అది రెగ్యులేషన్ చేంజ్ అవ్వని, అందరూ స్టార్టింగ్ ఫ్రెష్ ఏదైనా అవని, టాప్ టీమ్ కి బాటమ్ టీమ్స్ కి టాప్ డ్రైవర్ కి డిఫరెన్స్ ఉంది. అరే అది టాప్ 10 లో కాకపోతే దట్ ఇస్ ప్రాబ్లం. P22 లో ఐజాక్ హెడ్జర్ ని పెట్టినా ఈస్ మెంట్ టు బి అప్ టు P8 P7 వరకు వస్తాడు అది. అదే ఈ టాప్ 4 టీమ్స్ దే హావ్ టు బి ఇన్ ద టాప్. ఓకే లాస్ట్ ఇయర్ ఆ ముందు ఇయర్స్ తీసి, బట్ జెన్యున్ గా ప్రాపర్ గా మనం రేసింగ్ అలా చూసుకుంటే టాప్ టీమ్స్ ఆర్ ఆల్వేస్ ద బెటర్ టీమ్స్. ఓకే బెటర్ టీమ్స్ లైక్ ఫ్యాక్టరీ టీమ్స్, అట్లీస్ట్ ఫర్ ద ఫ్యాక్టరీ టీమ్స్. ఈ ఇయర్ చాలా రూమర్స్ వచ్చాయి, ఇక అందరు ఫ్రెష్ స్టార్ట్ చేస్తున్నారు, అందరు క్లీన్ స్టేట్, అందరు పైకి వచ్చేస్తారు, గ్యాజీ కోడియం కొట్టేస్తారు. ఇవన్నీ నెట్ఫ్లిక్స్ మాటలు ఇవన్నీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నెట్ఫ్లిక్స్ చూసి F1 సినిమా చూసి F1 అలా వర్కౌట్ అవుతుంది అనుకోకండి. సమ్ థింగ్స్ హార్డ్ ట్రూత్ ఏంటంటే, ఎవరి పొజిషన్స్ అలాగే ఫిక్స్ అయిపోయి ఉంటాయి. టాప్ ఫీల్డ్ మర్సిడీస్, ఫెరారీ, రెడ్ బుల్, మెక్లారెన్, అంతే. ఏమన్నా ఓన్లీ థింగ్ యూ హ్యావ్ టు హోప్ ఫర్ ఇస్ రెయిన్ అయితే ఏమన్నా అవ్వచ్చు, లేకపోతే ఇంజన్ రిలయబిలిటీ ఇష్యూస్ ఏమన్నా అవ్వచ్చు. సో దట్ ఈస్ ద ఓన్లీ థింగ్. అండ్ రేస్ స్టార్ట్ ముందు ఒక పాయింట్ నేను క్వాలీలో అబ్జర్వ్ చేశాను రా, మనకి నార్మల్ గా ట్రాక్ ఎవల్యూషన్ అయితే ఇంకా స్పీడ్ అవుతుంది కదా, ఈ బ్యాటరీలు కాదురా, ల్యాబ్ కి స్పీడ్ తగ్గిపోతుందిరా. నేను ఎందుకంటే నీ Q2 లో ఫస్ట్ ల్యాబ్స్ మజెంటా సెక్టార్స్ గ్రీన్ లో పడ్డాయి, ఫస్ట్ 50%, తర్వాత నీ ఎల్లోస్ పడ్డాయిరా. ఈవెన్ ఫర్ జార్జ్ రసెల్, ఫెరారీ ఎల్లోస్ పడ్డాయి. నేను షాకింగ్ అది, అరే ఇదేంటి ఎల్లోలు పడ్డం ఏంటి అంటే, ఓకే ఎంత రీజనరేట్ అయినా మళ్ళీ బ్యాటరీ రావాలి కదా, గెయిన్ అవ్వాలి కదా, ఇది చూసి దిస్ ఇస్ సంథింగ్ న్యూ, నువ్వు కొంచెం అడాప్ట్ అవ్వాలి, నీకు ఎప్పుడైనా బెస్ట్ స్టార్టింగ్ లోనే వస్తుంది, ఎండ్ కి రాదని క్లారిటీ వచ్చేసింది. అంటే మేబీ ఇది మనం కూడా we have to learn how to do it, because even teams have to learn how to do it. ఇప్పుడు ఓకే టెస్టింగ్ చేశారు, 200 laps కొట్టారు, ఫస్ట్ సీజన్ ఆఫ్ ద న్యూయెస్ట్ రెగ్యులేషన్ అండ్ ద ఫస్ట్ రేస్. సో ఎవ్రీవన్ ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద సీజన్ లో చాలా డెవలప్మెంట్ అవుతుంది బిహైండ్ ద సీన్స్. ఇన్ని ల్యాబ్లు కొట్టింది ఏంటి మరి కార్ చూపించడానికి. సింపుల్ రా, నీ దగ్గర ఆల్రెడీ అప్గ్రేడ్స్ ఉన్నాయి, యూ వాంట్ టు ట్రై ఇట్ ఆన్ అన్నవన్నీ సెకండ్ హాఫ్ ఆఫ్ ద సీజన్ వస్తుంది. నీ దగ్గర అప్గ్రేడ్ లేదు, బట్ యూ ఆల్రెడీ సార్టెడ్ అవుట్ ప్రాబ్లమ్స్ ఏంటన్నవి
వాళ్ళందరూ నెక్స్ట్ ఇయర్ కి రెడీ అవుతారు. జస్ట్ లైక్ Ah. మెక్లారెన్ లాస్ట్ టైం. సో మెక్లారెన్ ఫస్ట్ 2 years బ్యాంబోజ్లైజ్డ్ అయిపోయింది. థర్డ్ సీజన్ పట్టుకొచ్చి కొట్టుకొని వెళ్ళిపోయింది. థర్డ్ ఫోర్త్ 2 seasons, 2 good seasons. I think మొత్తం third season లో కూడా ఫస్ట్ థర్డ్ అదే నువ్వు 2 seasons లో అంటాం కదా, అందులో కూడా ఐ థింక్ లాస్ట్ ఇయర్ అందులో ఫస్ట్ హాఫ్ లో మెక్లారెన్ అంతగా లేదు, సెకండ్ హాఫ్ లో అలా లేచి వచ్చింది బైక్. ఫస్ట్ హాఫ్ అంతగా లేదు. అండ్ ఆ ముందు సీజన్ సెకండ్ సీజన్ ఆ రెండు ఫస్ట్ సీజన్ లో season వాళ్ళు సార్ట్ అవుట్ చేశారు ఆ ప్రాబ్లమ్స్. సెకండ్ సీజన్ కి వాళ్ళు బడ్జెట్ అలొకేషన్ ఇస్తే డన్ పోతది. అందుకని ఒక సీజన్ వాళ్ళు సాక్రిఫైస్ చేశారు. జస్ట్ మా ఫెరారీ 6 years సాక్రిఫైస్ చేసినట్టు వాళ్ళు ఒక ఇయర్ చేశారు అంతే. ఫెరారీ 6 years సాక్రిఫైస్ అంటున్నావు, రేస్ స్టార్ట్ గురించి మాట్లాడదాం. రేస్ స్టార్ట్ ముందు మన ఆస్కర్ గారికి ఏమైంది నేను చూడలే. నీకు ఏంటంటే హాఫ్ అన్ అవర్ బిఫోర్ ద రేస్ కార్స్ అన్ని ట్రాక్ లోకి తీసుకొచ్చి పెట్టాలి. అక్కడ ఏమైందో తెలీదు, నేను లైవ్ చూడలేదు, ఫొటోస్ చూసాను. క్రాష్ చేస్తాడు, ఫ్రంట్ వింగ్ ఇరిగిపోయింది. అంటే కొత్త వింగ్ పెట్టుకోవచ్చు, కానీ వింగ్ మొత్తం ఇరిగిపోయింది, హాఫ్ ఆఫ్ ద పార్ట్. లైక్ ఆ నాబ్స్ ఇరిగిపోయి, టైర్స్ ఇరిగిపోయి, అదే నాస్టీ క్రాష్ అది ఆల్మోస్ట్. ఇప్పుడు ఏమంటావు, ఆస్కర్ పియస్ట్రీ ఫాలోయింగ్ చార్ల్స్ లెక్లెర్క్ హోమ్ రేస్ ఎప్పుడు సరిగ్గా దేవుడికి ఫస్ట్ దేవుడికి, తర్వాత అన్ని మనకి. లాస్ట్ ఇయర్ కూడా పర్ఫార్మ్ చేయలేదు కదా ఆస్ట్రేలియాలో ఆస్కర్. అంతేరా, ఫస్ట్ గాడ్ కి, నెక్స్ట్ మనకి. ఇలాగే చెప్పు. జస్ట్ లైక్ ఇండియా సౌత్ ఆఫ్రికాతో పోయింది, సెట్ అయిపోయింది. అంటే ఇప్పుడు ఈరోజు ఫైనల్ గెలుస్తా ఉంటారా? మహా అయితే ఏమవుద్ది, నరేంద్ర మోడీ స్టేడియంలో ఓడిపోతాం అంతే. అది మనకు అలవాటే. మనకు ఆ స్టేడియం మన ఈగో లెవెల్స్ తో అక్కడే పెట్టేస్తున్నాడు, కానీ అది పోద్ది అంతే. బై మిస్టేక్ విన్ అయిపోతే మాత్రం నైట్ బ్లాస్ట్. ఓకే, మన క్రికెట్ గురించి లాస్ట్ లో మాట్లాడుకుందాం. అది దాని గురించి కూడా చాలా ఉంది. రేస్టార్ట్ లెట్స్ స్టార్ట్ అబౌట్ ద రేస్టార్ట్. అరే డార్లింగ్, నేను చెప్తున్నాను, ఫెరారీ స్టార్ట్ గురించి యాక్చువల్ గా మర్చిపోయాను. బికాస్ ద రీజన్ ఇస్ ఫెరారీ స్టార్ట్ మనం ఏదైతే ఆసమ్ స్టార్ట్ చూసామో దట్ వాజ్ ఇన్ టెస్టింగ్, ప్రాక్టీస్ కూడా కాదు, టెస్టింగ్. ఆ దాన్ని అంత పట్టించుకోకూడదు. ఓకే, హామిల్టన్ గా 9 నుంచి ఫస్ట్ వచ్చాడు, ఆల్ ఆఫ్ దట్ ఇస్ ఓకే. బట్ ఐ డిడ్ నాట్ ఎక్స్పెక్ట్ ఫెరారీ టు స్టార్ట్ దిస్ వెల్. ఆ స్టార్ట్ అయిన తర్వాత నాకు గుర్తొచ్చింది, ఫెరారీ స్టార్ట్ బాగుంటది కదా అని. నువ్వు స్టార్ట్ బాగుంటది కదా అన్నావు, మేము హైప్ లో చూసేస్తాం. ఒక వైట్ ప్యాచ్ కార్ వెళ్తుంది, ఇది ఎవరిది అంటే ఓకే మన ఫెరారీ కార్, లెక్లెర్క్ గడిది. అరే నువ్వు సెకండ్ థర్డ్ కూడా లేవు కదా, వెనక ఎక్కడ ఉన్నావు కదా, 4 ఎక్కడ ఉన్నావు కదా అంటే ఇది ముందుకు వచ్చాడు. నాకు ప్రాసెస్ అయ్యే లోపల జార్జ్ రసెల్ గట్ట 5 పుటప్ చేసాడు. అరే ఫస్ట్ కార్నర్ వాజ్ అహెడ్ ఆఫ్ జార్జ్ రసెల్ అనుకుంటా కదా. అరే 4 కార్స్ ని ఫస్ట్ కార్నర్ లోపల ఓవర్టేక్ 3 కార్స్ లోపల. హామిల్టన్ కూడా ఫస్ట్ కార్నర్ రీచ్ అయ్యే లోపల హి వాస్ P3. ఆ కార్నర్ దగ్గర కొంచెం వైడ్ వెళ్ళిపోయాడు కాబట్టి హజ్జార్ ముందుకు వచ్చాడు. ఓకే, బట్ ఫెరారీ లెక్లెర్క్ వాజ్ ఆసమ్ డ్రైవింగ్. హామిల్టన్ డ్రైవింగ్ మర్చిపోయాము అనుకున్నాను, కానీ ఇట్ వాస్ సో బ్యూటిఫుల్. అరే 1-2 years బ్యాడ్ ఇయర్ అడ్ హామిల్టన్ అని మర్చిపోతున్నారు. 1-2 years బ్యాడ్ ఇయర్. ఈవెన్ ఫెరారీ వాజ్, ఐ మీన్ ద ఫస్ట్ 6 laps. అరే 6 laps ఏం కాదు, సేఫ్టీ కార్ వచ్చినంత వరకు చుక్కలు చూపించేసింది. అరే లిటల్ గారా బ్యూటీ ఆఫ్ ఫెరారీ చెప్తా చూడు. లెక్లెర్క్ గడు కూడా ఆయన ఓవర్టేక్ చేయడం హైలైట్ కాదు, ఆడి దగ్గర ఉన్న పేస్ కాడు కుక్కం దగ్గర తరిమేస్తుంటే ఈడు ఒకటి డిఫెన్స్ చేశాడు, రెండోది బ్యాక్ వెళ్ళినా అటాక్ చేశాడు. అరే 2023 ఫస్ట్ రేస్ బహ్రెయిన్, రెడ్ బుల్ మ్యాక్స్ వెర్స్టాపెన్ వర్సెస్ లెక్లెర్క్ గడు అయింది చూడు. ఈడికాడికి డిఆర్ఎస్ ఇచ్చి ఈడు ముందు ఈడికి ఇచ్చి ఆడు లిటరల్ గా క్యాట్ అండ్ మౌస్ ఆడినట్టు ఆడారా. అండ్ లెక్లెర్క్ ఇస్ క్లియర్లీ అహెడ్. అండ్ ఎంత ప్రెషర్ పెట్టాడంటే వెనకాతల నుంచి హామిల్టన్ గడు వచ్చి కూడా ఈ ప్రెషర్ ఇవ్వడం స్టార్ట్ చేశాడు. హామిల్టన్ గడి దట్ పాయింట్, ఇప్పుడు హామిల్టన్ గడి యూజువల్ గా అదే చేస్తాడు, ఆడు అలాంటి ఫైట్స్ లో దూరడు, వెనకాల ఉంటాడు. మీరు చూసుకోండి, మీరు కొట్టుకోండి, ఏదైనా అయితే నేను ముందుకు వెళ్ళిపోతాను. 1 mistake సచ్చాను అయిపోయాను. ఎందుకంటే ఐ థింక్ లాస్ట్ ఇయర్ ఆ బిఫోర్ ఇయర్ కూడా లెక్లెర్క్ హామిల్టన్ కి హ్యూజ్ స్పేస్ డిఫరెన్స్ ఉంది. లెక్లెర్క్ ఫైట్ చేస్తున్నాడు, హామిల్టన్ అలా 0.1, 0.5, 0.5 అలా వెళ్ళిపోతూనే ఉన్నాడు బ్యాక్ సైడ్. బట్ దిస్ టైమ్ ఇట్ వాస్ గుడ్. ఓకే, ఆ కిమి ఆంటోనీ అరే అందరు రేసార్ట్ చేయడం మర్చిపోయిండ్రా, ఎవరికి సరిగ్గా రాలేదు రేసార్ట్ చేయడం.
అరే రేస్ స్టార్ట్ రాదు, దాంతో పాటు ఈ ఎలా ఎంత ఎనర్జీ జనరేట్ చేస్తుందో తెలియదు. సింపుల్ రా, ఈవీ కార్ లాగే ఉన్నాయి రా, నీకు ఎలా ఎటు వెళ్ళిపోద్దో తెలియదు. రీస్టార్ట్ అప్పుడు అది విన్నావా కార్ సౌండ్స్? అరే మనం లైవ్ లో చూడాలిరా. అరే దిస్ ఇస్ ఫన్ రా. నేను ఏమనుకున్నా అంటే కార్ స్లో అయిందంటే బోర్ కొడతాదేమో రేస్ అనుకున్నాను, బట్ మోర్ ఇంట్రెస్టింగ్. FIA మీరు ఏదో చేశారు, వర్కౌట్ అయ్యింది, కొంచెం ఎంటర్టైనింగ్ ఉంది. ఎందుకంటే నెంబర్ ఆఫ్ ఓవర్టేక్స్ తక్కువ ఉన్నా ఆ చిన్న అడ్రనలైన్ ఉంది చూడు, ఎవ్రీవన్ ఆర్ క్లోజ్, కొంచెం నియర్ బై. అంటే ఫస్ట్ ఫ్రంట్ ప్యాక్ బ్యాక్ ప్యాక్ వేరేగా ఉంది, నేను దాన్ని ఏమనట్లేదు. కూడా అవుతుంది కదా వాళ్ళకి అరే ఎందుకంటే ఫ్రంట్ రేసింగ్ అవుతుంది, మిడ్ రేసింగ్ అవుతుంది, బ్యాక్ రేసింగ్ అవుతుంది, ఎవ్రీవన్ ఆర్ రేసింగ్. సో విన్ కోసం కాదు కానీ రేసింగ్ అయితే అవుతుంది. నాట్ ఎవ్రీవన్ ఇస్ రేసింగ్. ఒక టీం ఉంది మంది, అది మాట్లాడదాం. అది వెళ్ళిపోయింది లేదు, అది వెళ్ళిపోయినట్టు ఉంటుంది కానీ వెళ్ళలేదు. అది అరే రేసింగ్ మాత్రం లైక్ ఫస్ట్ ల్యాబ్స్ లెక్లర్కి ఇదంతా చాలా బాగా అయింది. స్టార్ట్ అయిందిరా, ఇంజన్ రిలయబిలిటీ ఇష్యూ స్టార్ట్ అయ్యి ఒక కార్ రోడ్డు మీద అయిపోయింది, రెడ్ బుల్ కారు. ఒరే హజ్జార్ గడి కారు అయిపోగానే కాసేపు ఆడి కారు అయిపోయింది పక్కన పెట్టు, ఓ మ్యాక్స్ గడి పని అయిపోయింది అన్న టెన్షన్ వచ్చింది. ఎందుకంటే టిల్ దట్ పాయింట్ హజ్జార్ కూడా హి వాస్ ఆల్సో ఫైటింగ్ గుడ్. ఆడేం పేస్ లూజ్ అయితే వెనక్కి వెళ్ళిపోవట్లేదు ఆడు. అరే హి షోయింగ్ హిస్ చార్మ్ రా. అంటే అదే ప్రూవ్ చేసుకోవాల్సింది ఈ రోజు, అదే ప్రూవ్ చేసుకోవాల్సింది. అదే నువ్వు చెప్పావు కదా, ఆడి ఇంజన్ పోయిన వెంటనే నాకు ఫస్ట్ థాట్ వచ్చింది, అరే మ్యాక్స్ గడ్ అవుట్ అయిపోతాడేమో అని. బట్ యా నీకు ఆ టైంలో ఏం చేశారు, అందరూ పిట్ స్టాప్ కి వెళ్ళి ఇది తీసేసుకున్నారు, టైర్స్ స్ట్రాటజీస్. ఇక్కడ మా ఫెరారీ స్ట్రైక్ అవుట్ అవుతుంది ఇప్పుడు. సో ఇది అరే కానీ చెప్తాను, ఐ హ్యావ్ అ డిఫరెంట్ ఒపీనియన్. ఫస్ట్ టైం సేఫ్టీ కార్ అయింది, వదిలేశారు, దట్ ఈస్ అండర్స్టాండింగ్. ఎందుకంటే డిగ్రేడేషన్ చాలా తక్కువ ఉంది, మీడియంస్ లో చాలా ఉంది మ్యాటర్, ఇది వెళ్తున్నారు. అండ్ ఓకే వన్ మోర్ సేఫ్టీ కార్ వస్తుంది, బెట్ చేద్దామని వెయిట్ చేశారు. అండ్ రెండో సేఫ్టీ కార్ కూడా వచ్చింది, రెండో సేఫ్టీ కార్ బొటాస్ గడి కార్ అయిపోయింది. అండ్ అంటే ఓకే ఫస్ట్ సేఫ్టీ కార్ లో ఓకే అది వచ్చినప్పుడు వీళ్ళు స్టార్ట్ ఫినిష్ లైన్ క్రాస్ అయిపోయారు, ఓకే అప్పుడు చేయలేదు, అండర్స్టాండబుల్. మర్సిడీస్ స్పిట్ చేసింది, వీళ్ళు చేయలేదు, ఓకే దట్ ఇస్ ఆల్సో అండర్స్టాండబుల్. కానీ 2 laps కి రాలేదు కదా, కేమ్ అప్ టు లైక్ 3-4 laps. ఓకే అరే దానికి కూడా కాదు, వచ్చింది. వాళ్ళు ఒక స్ట్రాటజీ ఉన్నారా, వాళ్ళ స్ట్రాటజీ ఏంటంటే 1 stop స్ట్రాటజీ. ఇప్పుడు నువ్వు తీసుకుంటే ఖచ్చితంగా 2 stops కి వెళ్ళాలి ఇప్పుడున్న అకార్డింగ్ టు పేపర్. సో నీకు రేస్ అయిపోయింది కాబట్టి అది వర్కౌట్ అయిందో లేదో మనకు తెలుసు, కానీ నీకు రేస్ అవుతున్న టైంలో ఇఫ్ దట్ వర్క్స్ అవుట్, వీళ్ళంత బ్రిలియంట్ ఎవరు లేదు, మొత్తం ఫీల్డ్ మొత్తాన్ని షేక్ చేశారు. ఎందుకంటే ఇది అయిపోయింది, అయిపోయాక సెకండ్ టైం కూడా వచ్చింది సేఫ్టీ కార్. అప్పుడు ఫెరారీ వాళ్ళు కూడా కొంచెం డైలమాలో పడ్డారు, ఈ లోపల పిలుద్దామా వద్దా, ఇదో తేడాగా ఉంది అని. కానీ అప్పుడే హామిల్టన్ చెప్పాడు అట్లీస్ట్ వన్ ఆఫ్ us should have been pitted, ఎవడో ఒకడు వెళ్ళాలి. ఇంకోటి ఇప్పుడు నా టైర్లు బాగానే ఉన్నాయి, దయచేసి కంప్ చేయకండి, డబుల్ స్టాక్ చేయకండి, కావాలంటే డూ ఇట్ ఫర్ మీ ఆర్ డూ ఇట్ ఫర్ హిమ్ ఇచ్చేస్తున్నాడు. బాబు నాకు నా టీం గురించి తెలుసు, నేను ముందే చెప్పేస్తున్నాను, నన్ను ఏం చేయకండి, నా టైర్ బాగానే ఉన్నాయి. క్లియర్ కనిపిస్తుంది నా టైర్ ఫ్రంట్ లెఫ్ట్ లోనే బ్లాక్ స్పాట్, బ్లాక్ అయినా చెప్తున్నాడు నా టైర్లు బాగానే ఉన్నాయి, మీరు డబుల్ స్టాక్ చేయించకండి ప్లీజ్. అంటే వాళ్ళ మీద నమ్మకం. వాట్ వర్స్ట్ కెన్ దే డు అంటే పిట్ స్టాప్ కి వెళ్తే అవన్నీ చూపిస్తారు నీకు. వర్స్ట్ వి హావ్ డిఫరెంట్ ఆప్షన్స్. Ferrari cannot ask what worst they can do. They can do unimaginable things. మనం చెప్తే అది మనం ఇమాజిన్ కూడా చేయలేం. ఓకే సెకండ్ టైం వచ్చింది అన్నాను కదా, అప్పుడు లోపలికి వెళ్ళొచ్చు, కానీ పిలుద్దామా 1 stop 2 stop అని ఆలోచిస్తున్నారు, ఎందుకంటే ఎక్కువ గ్యాప్ ఏం రాలేదు. అండ్ దాంతో పాటు అదో 4 laps ఇదో 2 laps పోయే. సో దోస్ మీడియంస్ కెన్ రన్ మోర్ లాంగ్. గ్యాంబుల్ చేస్తున్నారు, గ్యాంబుల్ చేసి ఓకే 1 stop కి వెళ్ళిపోదాం అనుకున్నారు. కానీ లాస్ట్ లో ఏమైంది అనుకున్నావు, లోపలికి పిలుద్దాం అనుకున్న టైంలో పిట్ స్టాప్ క్లోజ్ చేశారు రా, పిట్ లైన్ ఇస్ క్లోజ్డ్. ఎందుకంటే ఈడి కార్ పిట్ లైన్ దగ్గర ఆగింది. సో ఆ సేఫ్టీ కార్ పిట్ లైన్ దగ్గర ఆగింది, కానీ వెంటనే వచ్చారు కార్స్ వచ్చాయి కదా, వేరే కార్స్ వచ్చాయి. 3 laps 2 laps సేఫ్టీ కార్, ఒక ల్యాప్ ఆలోచించుకొని ఇంకో ల్యాప్ లోపలికి పిలిచే లోపల పిట్ లైన్ క్లోజ్ అయిపోయింది. సో వాళ్ళకి ఇంకో ఆప్షన్ కూడా లేదు, అండ్ దే గ్యాంబుల్ తీసుకున్నారు సింగిల్ ది. అప్పుడు జార్జ్ రసెల్ గారు కూడా భయపడ్డాడు, మనం ఏదో అయిపోయింది, మనకు మబ్బు అయిపోయింది, 1 stop లో ఉన్నారు వాళ్ళు, మనం రెండోసారి వెళ్ళాలంటే మన పని అయిపోయిందని. తర్వాత కిమి ఆంటనెల్లి గారిని కూడా వాళ్ళకి చెప్పారు, నువ్వు దీన్ని ఎండ్ వరకు తీసుకెళ్ళగలవా అంటే దట్ ఈస్ సో బ్రేవ్
అదే లెట్స్ ట్రై దట్స్ కాంట్రాడిక్టింగ్. ఎందుకంటే అదే నువ్వు చెప్పినట్టుగా జార్జ్ రసెల్ వాజ్ నాట్ ష్యూర్ లేదంటే అరే ఓకే నేను ఈ ఎవరి టైర్ దగ్గర లాస్ట్ డేటా లేదురా, ఆ టైర్ ఎంత వెళ్తుందో ఎవరి దగ్గర డేటా లేదు. సో కాదు వర్కౌట్ డ్రైవర్ వాడు తెలుసు తెలివేటోడు. కదా ఈ కార్ ఎంత వెయిట్ అనేది. ఎందుకంటే ఇప్పుడు చూడు రేస్ ల్యాండో నారిస్ కూడా అడిగారు, అడగమా ఇది వెళ్దు కారు నువ్వు మర్చిపో ఐడియా నేను మారుస్తా అదే టైర్ మార్చే. ఇది కూడా దట్స్ బ్రేవ్. ఎందుకంటే ఓకే ఇస్ నాట్ అ ప్రాపర్ ఫుల్ ప్లేస్ డ్రైవర్ అలా చెప్పలేము, బట్ ఓకే చెప్తున్నాడు నా వల్ల అవ్వకపోవచ్చు ఇది లాస్ట్ దాకా జార్జ్ నేను తీసుకెళ్తా కదా చూడు, నేను తీసుకెళ్తా లాస్ట్ దాకా ఏముంది టైర్ కదా నేను తీసుకెళ్తా అన్నట్టు మాట్లాడుతున్నాడు. అన్ని మారేరా. ఇప్పుడు అడుగు గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే ఆడు ఛాంపియన్షిప్ కంటెంటర్, కంప్లైంట్లు చేయకూడదు. ఆడు ఈ రోజు కూడా లెక్లర్ గారి మీద కంప్లైంట్లు ఇస్తాడు. వాళ్ళేమో నోట్ చేసుకొని నో ఇన్వెస్టిగేషన్ రిక్వైర్డ్ అని చెప్పి కొట్టేస్తున్నారు. కంప్లైంట్లు ఇచ్చాడు. ఎంత పెద్ద రేసర్ అయిపోయినా నీ ఇన్హెరెంట్ క్వాలిటీస్ నువ్వు మార్చుకోలేవు కదా. వాడు ఎప్పుడు నుంచో కంప్లైంట్ చేస్తున్నాడు, విలియమ్స్ లో ఉన్నప్పుడు కూడా కంప్లైంట్ చేశాడు. ఓసిడీస్ తో రాదా మర్చిపోతాడు ఏంటిరా అది ఉంటది స్లోగా. కానీ ఆడ ఫేస్ లో యాటిట్యూడ్, ఆ ప్రౌడ్ ఫీలింగ్ అది అంతేలే. ఆ జార్జ్ రసెల్ ఆడి ఎలా, అరే అది నీకు విన్నర్స్ మెంటాలిటీ అంటారు చూడు, కానీ ఇడు క్లూ లేకుండా విన్ అయ్యి కూడా అదే మెంటాలిటీ చూపిస్తున్నాడు. అది హైలైట్. బట్ ఓకే ఈ రోజు మరి క్లూ లేకుండా కాదులేరా, ఫైట్ చేసాడులేరా ఫస్ట్ 3-4 లాప్స్. ఆ ఫైట్ లో విన్ అయింది ఎవడు? లెక్లర్క్. కానీ రేస్ విన్ అయింది ఎవడు? జార్జ్ రసెల్. నేను అంటుంది అది. ఆడు క్యాపబుల్ కాదు, డ్రైవింగ్ రాదు అనట్లేదు. ఆడు ఫైట్స్ ఆడు లూజ్ అయిపోతాడు, వేరేవాడు మిస్టేక్ వల్ల ఆడు విన్ అవుతున్నాడు. ఈ రోజు కూడా ఆడు విన్ అయింది 2 థింగ్స్. పాజిటివ్ గా చూసుకోవాలనుకుంటే మర్సిడీస్ స్ట్రాటజీ, నెగిటివ్ గా చూసుకోవాలనుకుంటే ఫెరారీ స్ట్రాటజీ కంప్ చేయడం వల్ల. అంతే. ఇన్ పిట్ లేన్ లో కంప్ అయింది తప్ప. సో ఈవెన్ కామెంటేటర్స్ అంటున్నారు వీళ్ళు నార్మల్ వితౌట్ విఎస్సి వితౌట్ సేఫ్టీ కార్ అప్పుడున్నప్పుడు వెన్ దే పిట్టెడ్ ఈజీగా 10 seconds అలా ఇచ్చారు. ఆ 10 seconds లోనే గెలిచారు వాళ్ళు. దే వుడ్ హావ్ పిట్టెడ్ ప్రాపర్లీ, స్టోరీ కుడ్ హావ్ బీన్ లిటిల్ డిఫరెంట్ థింగ్. అండ్ అరే రేస్ లాస్ట్ వచ్చేసరికి ఫెరారీ లాస్ట్ 15 laps లో హంటింగ్ స్టార్ట్ చేస్తుంది అనుకుంటే అది చేయలేదు. సో బేసిక్ గా వాళ్ళకి ఏదో ఒక ఇష్యూ ఉంది, వాళ్ళు ఫైండ్ అవుట్ చేశారు. సో దాన్ని ఓవర్ చేస్తే అయితే ఇంజిన్ కంప్ అయిపోద్ది, లేకపోతే దే నో సంథింగ్ టైర్ మేనేజ్మెంట్ లో ఉంచేశారు. బట్ హామిల్టన్ ఐ థింక్ హామిల్టన్ టీమ్ చెప్తున్నారు, టీమ్ హామిల్టన్ చెప్తున్నారు ఏంటో మరి కీప్ గోయింగ్ నువ్వు వెళ్తుండు. కీప్ పుషింగ్ అన్నది టీమ్ చెప్పింది హామిల్టన్ కి. అదే కీప్ పుషింగ్ అంటే ఓవర్టేక్ ఛాన్స్ ఉంటే చేసేయి అంతే. ఎందుకంటే ఐ థింక్ హామిల్టన్ అసలు లెక్లర్ కి 10 seconds గ్యాప్ ఉంది, 10 laps మిగిలింది. ఐ థింక్ నువ్వు ఇప్పుడు నీకు ల్యాప్ కి నువ్వు 1 second క్రాస్ చేయలేవు. 15 laps ఉన్నప్పుడు ఇఫ్ హీ కెన్ స్టార్ట్ లైక్ 15 laps లో ఉన్నప్పుడు 8 seconds or 7 నీకు ఆ డెవలప్మెంట్ ఉందనుకో దట్ వర్క్స్. అది అసలు డెవలప్మెంట్ కనిపించలేదు, గెయిన్ కనిపించలేదు. హామిల్టన్ గారు లాస్ట్ 6-7 laps లో ఏదో ఆడు 5 seconds నుంచి 3 seconds కి వచ్చాడు. ఓకే ఫైన్. బట్ అవి ఇంతకుముందు అయ్యాయి కానీ ఇప్పుడైతే ఛాన్స్ లేదు. అండ్ ఎక్స్ట్రా డిఆర్ఎస్ తీసేసి బూస్ట్ మోడ్ పెట్టాడు కదా. నేను ఫస్ట్ ఏమనుకున్నాను డిఆర్ఎస్ లానే ఎప్పుడన్నా బూస్ట్ మోడ్ అవైలబుల్ ఉంటే అవుతుంది అనుకున్నాను, కానీ అన్ని కార్లు ఓపెన్ చేస్తున్నాయి. అంటే ఇప్పుడు అంటే అందరివి ఓపెన్ అవుతున్నాయి, ఏం తేడా ఉంటది ఇంకా? ఇది ఫెరారీ 180 270 degrees అది తీసుకురాలేదు. ఇట్ వాస్ జస్ట్ నార్మల్ వింగ్స్. నో దట్ ఇస్ లైక్ టెస్టింగ్. అది లేటర్ స్టేజెస్ కోసం. అయ్యో అనుకున్నాం కదా ఇది అయిపోద్ది ఇలా తిరిగిపోతుంది. లేదురా అవన్నీ ఉంటాయి కానీ నాట్ ఫర్ ద ఫస్ట్ రేస్. ఫస్ట్ రేస్ వాళ్ళు బేస్ చూసుకొని అదే ఇవన్నీ లెర్నింగ్ ప్రాసెస్ రా. నీకు ఏవి పని చేయలేదు చెప్తున్నా వింగ్ తీసుకురాలేదు అని. అన్ని టెస్టింగ్ లో ఉన్నవన్నీ ఫస్ట్ దాంట్లో ఎవడూ పెట్టలేదు. మర్సిడీస్ కూడా దే ఆర్ నాట్ అప్ టు బెస్ట్ సెటప్. ఇది వాళ్ళ బేర్ మినిమం సెటప్. మర్సిడీస్ జస్ట్ బ్యాటింగ్ చేసింది అంతే, ఇంకేం చేయలేదు మర్సిడీస్. అరే అండ్ వన్ మోర్, అర్విద్ రేసింగ్ చేశాడు రా, చాలా బాగా చేశాడు. అర్విద్ ఫస్ట్ టైం ఒక ఇండియన్ ఆరిజిన్ డ్రైవర్ కాదాడు, ఇండియన్ ఆరిజిన్ డ్రైవర్ ఇండియన్ ఆడు ప్రమోట్ చేసుకుంటున్నాడు ఫర్ వ్యూవర్షిప్. బట్ స్టిల్ చాలా క్యూట్ గా చేశాడు. అగ్రెషన్ ఉందరా, నాకు ఆడు రెడ్ బుల్ డ్రైవర్ అన్నట్టే కనిపిస్తుంది. ఆడు రే మ్యాక్స్ గన్ డిఫెన్స్ చేస్తాడు రా. అసలు ఆ డేర్ ఎలాగొచ్చిందో నాకు అర్థం కాలేదు. నేను కూడా వెయిట్ చేస్తున్నా మ్యాక్స్ కి వీడికి ఎలా అవుతుంది అని. బికాస్ మ్యాక్స్ ఇస్ మ్యాక్స్, యూ కెనాట్ డినై ద ఫ్యాక్ట్ కి మ్యాక్స్ ఇస్ మ్యాక్స్ అని. ఎందుకంటే ఎలాగుంటదిరా మ్యాక్స్ నారిస్ కూడా నారిస్ కొంచెం చిన్నగా
అదైతే మ్యాక్స్ గడ్ ఓవర్టేక్ చేసేస్తాడేమో అనుకున్నాను, కానీ నోరెస్ గడ్ ఓకే కొంత క్రెడిట్ ఇవ్వచ్చు. అరే ఆల్మోస్ట్ లాస్ట్ కదా, ఎందుకంటే ఆడు హార్డ్ నుంచి మీడియంకి వచ్చి వెంటనే మళ్ళీ హార్డ్కి వచ్చాడు కదా. ఈ మీడియం అసలు బాగాలేదు, నా వల్ల కావట్లేదు, నాకు హార్డ్ వేసాడు మళ్ళీ అని. అదే బట్ దట్స్ గుడ్. అదే అరే చెకో గాడు ఇండియన్ రోడ్లో చేసినట్టు వాడు కార్లు గుద్దుకొని వెళ్ళిపోతున్నాడు రాడు. మరి డిఫెన్స్ మినిస్టర్ అంటారు కదా అండి నువ్వు. అరే డిఫెన్స్ మినిస్టర్ కాదు, ఆడు ఆటో మినిస్టర్. ఆటో డ్రైవర్లు చేస్తారు చూడు, అలా కట్లు చేస్తున్నాడు. అంటే గ్యాప్ వచ్చింది ఏది అంటే ఓకే. అరే బొటాస్ లో ఇంకా హీ హాజ్ సంథింగ్ ఇన్ ఇట్ రా. వీళ్ళు లేదు వెళ్ళిపోయిన అటు సైడ్ నుంచి అటే పంపించాలి, మళ్ళీ తీసుకురాకూడదు ఇంకా. అండ్ ఐ థింక్ గ్యాస్లీ, ఓకాన్, బేర్మన్ వీళ్ళు కూడా బాగా రేసింగ్ చేస్తారు. ఆలీ బేర్మన్ అరవింద్ గారిని డిఫెన్స్ చేసుకున్నారు. అరవింద్ గడ్ అయితే ఫుల్ అడ్రినల్ ఉన్నాడు. ఆడు వేసేస్తాను అన్నట్టు ఆడు మైక్ ఆడు అనౌన్స్ చేసి మరి వెళ్ళాడు అండ్ డిఫెన్స్ చేశాడు. ఆలీ లాసన్ గడికి ఏమైంది, ఆడు బాగా స్టార్ట్ చేశాడు కదా, లాస్ట్ ఇయర్ అయిపోయాడు ఆల్మోస్ట్. అరే ఆడి కెమెరా చూపించలేదు, నాకు ఆడు గుర్తులేదు. సో ఆడు ఎక్కడో నో మ్యాన్స్ ల్యాండ్ లో తిరుగుతున్నాడు. అండ్ ఐ థింక్ సో బోటాస్ కి ఇంజిన్ ఆగిపోయింది. ఆస్టన్ మార్టిన్ ఏమవుతుంది ఆస్టన్ మార్టిన్ ఆడు రిటైర్ చేస్తాడు 15 laps కో 20 laps కో సంథింగ్. ఆస్టన్ మార్టిన్ ఇప్పుడు టెస్టింగ్ చేస్తుంది కార్ కి రేసులను. మరి అంతే కదా. ఆడు విలియమ్స్ ఎవడు కనిపించలేదు రేస్ లో. కార్లోస్ కూడా అదే చెప్పాడు, నేను ఇప్పుడు టెస్టింగ్ చేస్తున్నాను, నెక్స్ట్ రేస్ సెటప్ చేస్తాను, నెక్స్ట్ రేస్ లో 3వ రేస్ నుంచి రేస్ చేస్తాను. బట్ ఓవరాల్ నాకు టిల్ ఫెరారీ సెకండ్ పిట్ స్టాప్ అక్కడ దాకా రేస్ చాలా నచ్చింది. ఆ తర్వాత నార్మల్ అయిపోయింది అసలు. ఇంకెప్పుడు ఆ తర్వాత ఐ థింక్ ఓవర్టేకింగ్ కూడా ఏం అవ్వలేదు, మ్యాక్స్ ఏదో అంత అయింది. కానీ టిల్ దట్ పాయింట్ రేస్ వాజ్ అమేజింగ్. స్టార్ట్ వాజ్ టూ గుడ్. బట్ యా ఓవరాల్ రేస్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? లైక్ వాట్ డు యు ఫీల్? I'm excited for the rest of the season. కదా లాస్ట్ ఇయర్ లాస్ట్ 2 years లాగా బోర్ కొట్టకుండా బొక్కలే అన్నట్టు ఏం కాకుండా ఓకే దిస్ ఇస్ సంథింగ్ ఎక్సైటింగ్. ఎందుకంటే ఇప్పుడు నౌ ద టీమ్ ఇస్ ఫైటింగ్. ఇంతకు ముందు ఏంటి, ఓకే హామిల్టన్ వాస్ ఫైటింగ్, అప్పుడు ఫెరారీ వర్సెస్ మెర్సిడీస్ అయ్యేది. ఎగ్జాక్ట్లీ ఇండివిడ్యువల్ ఫైట్స్ పోయి టీమ్ ఫైట్. దిస్ ఇస్ అ టీమ్ స్పోర్ట్. ఆ తర్వాత హామిల్టన్ డామినేషన్ వచ్చింది, వర్స్టాపెన్ డామినేషన్ వచ్చింది. వర్స్టాపెన్ హామిల్టన్ ఏదో కొట్టుకున్నారు, ఏదో అంతంత వచ్చింది. ఆ తర్వాత ఓన్లీ మ్యాక్స్ ప్యూర్ డామినేషన్, బోర్ కొట్టింది. ఆ తర్వాత ఇట్ వాస్ మెక్లారెన్ వర్సెస్ మ్యాక్స్ వర్స్టాపెన్. ఓకే స్టార్టింగ్ లో ఇట్ వాస్ గుడ్, తర్వాత అర్థం అయిపోయింది మనోడు వైర్లు పీక్సారని. ఇప్పుడు దేర్ ఆర్ 4 drivers who are competing. 4 కూడా కాదు, ఈవెన్ రెడ్ బుల్ కూడా కలిపి మెక్లారెన్ కూడా రెడ్ బుల్ ఉంది అండ్ రెడ్ బుల్ సెకండ్ టీమ్ కూడా కలిపి మెక్లారెన్ విల్ బి దేర్. 4 teams 8 drivers are in a competition. అరే నువ్వు ఇది ఐ థింక్ అరవింద్ ని he's not top contender but he's top of the middle order అనుకోవచ్చు. First season middle order లో I have hopes on Arvind Bortoleto. They are people to watch. బేర్మన్ నీ ఫేవరెట్ కదా తీసావండి. అరే ఆలీ బాగానే చేస్తున్నాడు, బట్ ఆల్రెడీ ఆడి కెపాసిటీ కన్నా ఆడికి ఎక్కువ చార్మ్ ఉంది. సో అందుకే మనకి ఆడి రోజు బాగా రేస్ చేసినా ఆడి గురించి ఎందుకు మాట్లాడట్లేదు. సో హీ స్టిల్ బెటర్ అని. మన అఖిలేష్ కి చిన్న సాఫ్ట్ స్పాట్ ఉంది ఓలీ బేర్మన్ కోసం. లెక్లర్ తర్వాత షిఫ్ట్ అయితే ఓలీ బేర్మన్ కే. ఓకే అవ్వచ్చు. అరే ఈ రోజు ఇదంతా కాదు కానీ రా, నేను లిటరల్ గా ఓకే టైం కాబట్టి చెప్తున్నాను. సో వైజాగ్ లో దెర్ ఇస్ అ క్యూట్ కమ్యూనిటీ కాల్డ్ ద గిల్డ్. సో వాళ్ళు ఏంటంటే స్ట్రీమింగ్ హోస్ట్ చేస్తున్నారు ఇన్ వైజాగ్. సో వన్ మోర్ కమ్యూనిటీ ఆర్ కమ్యూనిటీ సంథింగ్ ఏదో ఉంది, దే ఆర్ ఆల్సో హోస్టింగ్. దట్ ఈస్ లైక్ అది ఆల్రెడీ ఉంది, బట్ దిస్ ఇస్ న్యూ అండ్ బంచ్ ఆఫ్ పీపుల్ లైక్ యంగ్ పీపుల్, మనలా మనం యంగ్ వెళ్ళే ముసలి ఏం కాదు, బంచ్ ఆఫ్ యంగ్ పీపుల్ స్టార్టెడ్ అండ్ చాలా బాగా ఆర్గనైజ్ చేశారు. క్యూట్ లిమిటెడ్ అండ్ క్యూట్ థింగ్. మేము అందరూ కూర్చొని చూస్తున్నారా ఆ లెక్లర్కి ఇదంతా లైక్ ఓవర్టేక్ చేస్తున్నాం కదా, నేనేమని అరుస్తున్నాను తెలుసా, లైక్ కొత్త అల్లుడు కొత్త పెళ్లి కొడుకు వచ్చాడు అని అరుస్తున్నాను. కొత్త పెళ్లి కొడుకు ఛాన్స్ అంటే అది విన్ అయితే అది వాళ్ళ వైఫ్ కి ఏదో ట్రిబ్యూట్ ఇచ్చినట్టు. నేను ఆల్మోస్ట్ స్టోరీస్ అక్కడ వరకు బ్రెయిన్ లో రాసుకున్నాను రా, కానీ జస్ట్ 2 వర్చువల్ సేఫ్టీ కార్స్ కంపు చేసాయి క్లోజ్. క్రెడిట్స్ ఇస్తున్నాం కాబట్టి విల్ గివ్ క్రెడిట్స్ టు F1 కుర్రాడు ఆల్సో. యా F1 కుర్రాడు మనోడు ఉన్నాడు.
అది పేరు చెప్పాలనుకుంటున్నా బ్రో పేరు, బట్ ఓకే చెప్పమంటే నెక్స్ట్ టైం చెప్తాను లేదా లేదు. F1 కుర్రాడు ఇన్స్టాలో క్రేజీ రీల్స్ ఎడిట్స్ చేస్తున్నాడు అండ్ కాన్స్టెంట్ గా చేస్తున్నాడు, చాలా స్పీడ్ గా చేస్తున్నాడు. స్పీడ్ అసలు అట్లా ఏది వచ్చే న్యూస్ వచ్చినా వచ్చేస్తుంది వెంటనే. ఎందుకంటే ఇప్పుడు మనం కాంటెంట్ క్రియేటర్స్ కింద యూట్యూబ్ లో ఉన్నాం. సో దిస్ ఇస్ అ పాడ్కాస్ట్, డిఫరెంట్ థింగ్. సో మనలాగే ద పాడ్ అండ్ ఇంకా కొంతమంది చేస్తున్నారు. సో మనం మన ఎఫర్ట్ పెట్టినా మన దాన్ని బూస్టప్ చేస్తున్న మాత్రం ఇన్స్టా క్రియేటర్సే. F1 తెలుగు, F1 కుర్రాడు. సో అమేజింగ్. సో నాకు అది చాలా బాగా అనిపించింది. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే మన F1 కమ్యూనిటీని ఎవడు అడిగినా ఇట్స్ నీష్ కమ్యూనిటీ, చిన్న కమ్యూనిటీ, బిల్డింగ్ కమ్యూనిటీ అంటున్నారు. గ్రో చేద్దాం, దట్ ఈస్ నో మోర్ అ నీష్ కమ్యూనిటీ అన్నట్టు తయారు చేద్దాం. దట్ ఈస్ అ బిగ్ కమ్యూనిటీ. సో యా, నెక్స్ట్ రేస్ ఏంటి? చైనా అంట కదా. మరి ఏవో వార్లు అవుతున్నాయి, షిప్లు వెళ్ళే చైనా ఇంతకీ మధ్యలో అయిపోయాయి. ఏం తెలుసా? చైనా ఎవరు ముట్టుకోలేరు లేదా? చైనాకి వెళ్ళాల్సిన పార్ట్స్, లాజిస్టిక్స్ అవన్నీ నాకు తెలిసి 4 months 5 months ముందే వెళ్ళిపోయి ఉంటాయి. So logistics chain is very efficient కదా. F1 logistics is all together a different league. దీని గురించి మనం సెపరేట్ వీడియో చేద్దాం. సో యా, అండ్ మన ప్రెడిక్షన్స్ దగ్గర అయ్యేటట్టు ఉన్నాయి. జార్జ్ రసెల్ గడు, మెర్సిడీస్ ఆర్ సంథింగ్ ఎల్స్, అండ్ ఫెరారీ ఛాంపియన్షిప్ అనుకున్నాం రే మనం. యా, ఆన్ ఇట్ బట్ నాట్ నౌ, బట్ ఆన్ ఇట్. ఇంకా టైం ఉంది. దిస్ ఇస్ జస్ట్ ఫస్ట్ రేస్. జస్ట్ ఫస్ట్ రేస్ ఇది. దిస్ ఇస్ లైక్ టీమర్స్. ఇదిగో ఇలా అవుతుంది రేసింగ్ ఇయర్ అన్నట్టు. అండ్ 2 more జనరల్ అప్డేట్స్. 2 more. ఒకటి ఏంటంటే నీకు మిడిల్ ఈస్ట్ లో వార్ అవుతుంది కదా. సో దాని వల్ల చాలా మంది ఏంటంటే బహ్రెయిన్, ఖతార్ ఈ రేస్ లో ఆగిపోతాయి అంటున్నారు. సో ఈ రేస్ లో ఆగిపోతే రూమర్స్ ఎలా వస్తున్నాయంటే మన ఇండియాలో రేస్ పెట్టేస్తారు. నాన్న ఆల్రెడీ వాళ్ళు తీసుకున్న డెసిషన్స్ యాజ్ ఆఫ్ నౌ, మారితే మారచ్చు కానీ యాజ్ ఆఫ్ నౌ మిడిల్ ఈస్ట్ లో రేసెస్ క్యాన్సిల్ అయితే నో ట్రాక్ ఇస్ రీప్లేసింగ్, రేస్ క్యాన్సిల్డ్. సో 24 races 25 races ఉన్నాయి కదా, దాంట్లో 2- or 3-. సో యాజ్ ఆఫ్ నౌ ఇది. అండ్ ఇండియాలో కూడా రేస్ ట్రాక్ మన బుద్ధ్ ఇంటర్నేషనల్ సర్క్యూట్ ఉంది కదా, దట్ ఈస్ అ ప్రైవేట్ వన్, చాలా అప్పుల్లో ఉంది. దాన్ని ఇప్పుడు మన ఎవరు ఏ బ్రో అంటున్నాడు, అదాని వెళ్ళకూడదు. అదాని కాదు, పేరు అలాగే కానీ మన అదాని కాదు, వేరే. సో ఒక పర్సన్, యంగ్ పర్సన్, లైక్ సెకండ్ జనరేషన్ అబ్బాయి. సో he wants to buy it and bring back MotoGP and F1. ట్రై చేస్తున్నాడు. ఓకే 1% హోప్యం తీసుకోండి. ఫెరారీ ఫ్యాన్స్ కి ఎలాగా అలవాటే అది. అంత ఈజీ కాదు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ F1 అలా కంట్రీలోకి తీసుకొని రావడానికి చాలా కంట్రీస్ దే ఆర్ విల్లింగ్ టు పే, లైక్ మొనాకో, US, ఇవన్నీ దే ఆర్ డంపింగ్ మనీ టు F1. మన వాళ్ళు ఏంటి తిరిగి దిస్ ఇస్ నాట్ అ స్పోర్ట్, ఎంటర్టైన్మెంట్ అంటున్నారు. ఎంటర్టైన్మెంట్ కి ఇండియాలో 100% ట్యాక్స్. సో నీకేంటంటే 100% రెవెన్యూ, లైక్ 100 crore రెవెన్యూ వస్తే యూ హ్యావ్ టు పే 100 crore రెవెన్యూ టు దెమ్. సో నువ్వు వేరేగా తెచ్చుకో అన్నట్టు ఉంది బ్రాడ్కాస్ట్ మీద, దాని మీద. దట్ డజంట్ వర్క్ లైక్ దట్. బట్ స్టిల్ లెట్స్ హోప్ ఇండియా రన్స్ ఆన్ హోప్. మనం MotoGP కూడా 4 years కంటిన్యూస్ ఉంటుంది అనుకున్నాం. ఓకే, MotoGP వచ్చింది, వాళ్ళు ఏవో రీజన్లు చెప్పి వెళ్ళిపోతున్నారు కానీ వి నో ద రియల్ రీజన్. సో మార్కెట్ అండ్ రెండోది గవర్నమెంట్, ఈ రెండు ఉంటాయి ఆబ్వియస్ గా. ఇఫ్ ఎవ్రీథింగ్ వర్క్స్ అవుట్, ఇండియాలో F1 జరిగితే బాగుంటది. బట్ ఇప్పుడు అప్పుడైతే జరగదు, జరిగితే బాగుంటది. That's it. See you next time, guys. See you next China వీడియోలో కలుద్దాం. Bye bye.